సో గైస్ ఈరోజు మనం ఏకేఎస్ దగ్గర ఉన్నాము. ఎందుకు ఇక్కడికి వచ్చాము ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే రీసెంట్ డేస్లో ఒక స్టూడెంట్ అడిగారు. సో నేను ఆల్రెడీ ఈ యూపీఎస్సీ కోచింగ్ కోసం ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాను, మళ్ళీ మెటీరియల్ కూడా చాలా ఖర్చు అవుతా ఉంది, దాంతోపాటు గ్రూప్ 1 కోచింగ్ కూడా చాలా ఖర్చు అవుతుంది, గ్రూప్ 2 కోచింగ్ కూడా చాలా ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక స్టూడెంట్ అడిగారు. సో దానికి సంబంధించి ఈరోజు ఏకేఎస్ దగ్గర ఎందుకు వచ్చిన ఏకేఎస్ దగ్గర అంటే మీరు చూడవచ్చు బుక్స్ అన్ని ప్రతి ఒక్క బుక్ అంటే మీరు ఇంకా బయట కొనాల్సిన ఒక్క బుక్ కూడా మీరు బయట కొనాల్సిన అవసరం లేదు. అసలు ఏమేమి మెటీరియల్ ఇస్తూ ఉన్నారు. అండ్ యూనైమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ లాయిక్స్ లెన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎమిగోస్ అయి ఉండొచ్చు, విజన్ ఐఏఎస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏకమ్ ఐఏఎస్ అయి ఉండొచ్చు. ఏ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినా కానీ ఇన్ని బుక్స్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారా, దాంతోపాటు ఫ్రీగా గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ ఇస్తున్నారా? సరే, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇంకొక విషయం, ఏకేఎస్ఐఎస్లో నేనేమంటానంటే ఫ్రీ యూపీఎస్సీ కోచింగ్ ఇస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కౌన్సిలర్స్ ఉన్నారు, సో వాళ్ళతో మనం మాట్లాడదాము. సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు అండ్ అడ్మిన్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. హాయ్ సార్. హాయ్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీరు చెప్పినట్టు యూపీఎస్సీ ఫ్రీగానే ఇస్తున్నారు. ఎందుకు అంటే సార్ ఇప్పుడు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మీరు వేరే చేరారనుకోండి, గ్రూప్ 1కి దాదాపు 65,000 ఛార్జ్ చేస్తున్నారు, గ్రూప్ 2కి 25,000 ఛార్జ్ చేస్తున్నారు. అక్కడే మీకు ఏంటంటే 90,000 అయింది. మనం ఇచ్చే బుక్స్ కూడా దాదాపు ఒక 10,000 దాకా ఇస్తున్నాం, 10-12,000 దాకా బుక్ అవుతుంది. సో ఇవన్నీ కలిపితే మీకు ₹1,00,000 అవుతుంది. యూపీఎస్సీ తీసుకుంటే ఇప్పుడు ₹1,00,000 మెటీరియల్ మీకు ఫ్రీగా వచ్చినట్టే కదా. యూపీఎస్సీ ఫ్రీగా వచ్చినట్ట, గ్రూప్ 1 గ్రూప్ 2 ఫ్రీగా వచ్చినట్ట, మీరు మెటీరియల్ కూడా ఫ్రీగా వస్తుంది. దీంతో పాటు మళ్ళీ టెస్ట్ సిరీస్, ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ ఫర్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 టెస్ట్ సిరీస్. ఇప్పుడు మార్కెట్లో గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ 25,000 ఉంటుంది. ఐదర్ మీరు ఏపీ తీసుకోండి ఆర్ తెలంగాణ తీసుకోండి. గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ దాదాపు 10,000 దాకా ఉంది. ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయంటే మీకు ఏది ఫ్రీగా వస్తుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే ఏమేమి బుక్స్ ఇస్తా ఉన్నారు, ఎలా ఉంటుంది ప్రాసెస్ ఒక స్టూడెంట్కి జాయిన్ అయితే? సో ఇప్పుడు మేము ఇచ్చే బుక్స్ ఏమేమి ఉన్నాయంటే చూడండి, ఇక్కడ ఎన్సీఆర్టీ దాదాపు 13 బుక్స్ ఎన్సీఆర్టీస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఎన్సీఆర్టీ బుక్స్. ఓకే, సో ఎన్సీఆర్టీ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాము. ఇవన్నీ ఎన్సీఆర్టీ బుక్స్, దీస్ ఆర్ ఆల్ ఎన్సీఆర్టీ బుక్స్. అగో ఇవి ఏంటంటే స్టాండర్డ్ బుక్స్, అంటే లక్ష్మీకాంత్ అండ్ ఎకానమీకి శంకర్ని ఇస్తున్నాము. తర్వాత ఇవి మన మటీరియల్, ఇవి ఏంటంటే ఏకేఎస్ అప్డేటెడ్ మటీరియల్ ఇస్తున్నాము. సపరేట్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి కావాల్సిన మళ్ళీ ఆ నోట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. దీంతో పాటు వీడియోస్ ఇస్తాము, దీంతో పాటు వాళ్ళకి మటీరియల్ ఏంటంటే టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. అండ్ ఎవ్రీడే ఇది ఏంటంటే డైలీ న్యూస్ డీకోడర్ అని, ఇది ఎవ్రీడే హ్యాండ్అవుట్ అనమాట. ఇది ఎవ్రీడే హ్యాండ్అవుట్ డైలీ న్యూస్ డీకోడర్. ఇది కాకుండా ఎవ్రీ వీక్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్తున్నాం. ఇది కాకుండా మంత్లీ కరెంట్ అఫైర్స్ మటీరియల్. సో పిల్లలకి ఏంటంటే దే నీడ్ నాట్ ట్రై ఫర్ ఎనీథింగ్ ఫర్ కరెంట్ అఫైర్స్. 99% కరెంట్ అఫైర్స్ ఇక్కడ వాళ్ళకి సార్ట్అవుట్ అయిపోతుంది. మిగతా అన్ని ఎక్కడ కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో అంటే ఇప్పుడు జాయిన్ అయినప్పుడే ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు ఇమీడియట్ స్టూడెంట్స్కి ఇచ్చేస్తారంటే మీరు చెప్తా ఉన్నారు. సో స్టాండర్డ్ మెటీరియల్స్, ఎన్సీఆర్టీస్, దాంతోపాటు హ్యాండ్అవుట్స్ కానివ్వండి, దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కాంకర్ ప్రిలిమ్స్ అని ఉంది, సో దాంతోపాటు ఇంకా ప్రెప్ ట్రాకర్ ఉంది. ఇవన్నీ జాయిన్ అయిన వెంటనే మీ స్టూడెంట్స్కి ఇచ్చేస్తారా? ఎస్ సార్, జాయిన్ అయిన ముందటనే మనం ఇస్తాము. అంటే ఎట్లా అంటే ఒక స్టూడెంట్ మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు స్టార్టింగ్ వాళ్ళకు ప్రెప్ ట్రాకర్స్ కానీ ఇలాంటి కవర్ ఒక బ్యాగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ కవర్లో మనం ఏమేమి ఉంటాయి అని అంటే ఇందులో ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ ఉంటాయి, సిలబస్ కాపీ ఉంటాయి, ఫ్యాక్చువల్ డాటాస్ ఉంటాయి. ఒక స్టూడెంట్ ఒకవేళ వస్తే వాట్ నెక్స్ట్ అసలు ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ స్టూడెంట్ ఒకవేళ డిగ్రీ కానీ బీటెక్ కానీ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అని. సో దీంట్లో డీటెయిల్గా కొంచెం స్టూడెంట్స్ వాళ్ళకున్న గైడెన్స్ ఏవేవి చేయాలి డీటెయిల్గా ఉండడం జరుగుతుంది. దీంతోపాటు స్టూడెంట్స్కి ఫ్యాక్చువల్ డాటాతో ఎంతమంది ప్రిలిమ్స్కి అప్లై చేస్తున్నారు, ఎంతమందికి మెయిన్స్ అప్లై చేస్తున్నారు, ఎంతమంది రిజల్ట్స్ వస్తున్నాయి, దాంతోపాటు యూపీఎస్సీ స్టాండర్డ్ ప్రకారం సిలబస్ డైరెక్ట్గా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ట్రెప్ ట్రాకర్ మన ఏ కేసు నుంచి ఇలా చేయడం అయితే జరిగిందనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి డీటెయిల్గా ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ పాలిటీ గురించి డీటెయిల్గా సబ్ టాపిక్స్తో డీటెయిల్గా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో మనం మెంటర్షిప్ గురించి కానీ క్లాసెస్ గురించి కానీ దీంతోపాటు అడిషనల్గా టెస్ట్ సిరీస్ గురించి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా స్టూడెంట్స్కి ఎలా ప్రిపేర్ అవుతారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, గైడెన్స్ కానీ ర్యాంకర్స్ కానీ, సో ఇందులో డీటెయిల్గా మనం ప్రతి ఒక్క స్టూడెంట్కి కౌన్సిలింగ్ ఎవరు వస్తారో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో సార్ ఆల్రెడీ చెప్పారు మనకు ఏమేమి బుక్స్ ఇస్తున్నారో. సో
బ్రీఫ్గా చెప్పాలంటే గ్లాన్స్లో చెప్పాలంటే ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ 13 బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లాస్ 11 and 12 గురించి మనం ఇవ్వడం జరుగుతుంది. స్టాండర్డ్ బుక్స్ కూడా వాళ్ళు అట్లాస్తో సహా మనం అన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, దీంతోపాటు ఇన్స్టిట్యూట్ నుంచి ఏకేఎస్ఐఎస్ కాంప్రహెన్సివ్ మెటీరియల్స్ ఉంటాయన్నమాట. ఇవి ఒక 13 మెటీరియల్స్ అలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్గా అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్గా మనం యాన్షియంట్ ఇండియా చూసుకుంటే మోడర్న్ ఇండియా కానీ ఇండియన్ పాలిటీ కానీ సో ఇవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒక పాలిటీ అనేది బుక్ అనేది మీరు ఎక్కడ చూస్తారో ఎన్సీఆర్టీలో కవర్ అయింది, నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ బుక్లో కవర్ అయింది, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ కూడా కవర్ అయింది అనమాట. సో ఇలా ఒక స్టూడెంట్ ఎన్రోల్ అయిన తర్వాత ఇది మనం ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ డే వాళ్ళు క్లాసెస్కి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ డే న్యూస్ పేపర్ అనాలిసిస్తో పాటు డైలీ డికోడర్ అని చెప్పి ఎవ్రీడే క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో బ్రీఫింగ్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టాపిక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత బ్యాక్ సైడ్ ప్రాక్టీస్ చేయడానికి ప్రిలిమ్స్ క్వశ్చన్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీంతోపాటు ప్రతి మంత్లీ ఇలాంటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సార్. సో ఇది కూడా మ్యాగజైన్స్ కూడా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఇస్తారా? ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సార్. దీంతో పాటు ఇక్కడ బడ్జెట్స్ పాలసీ స్కీమ్స్ ఉంటాయి. ప్రతి ఇయర్ మనకు సర్వే వస్తాయి స్కీమ్స్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏమున్నా కూడా అవి కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా ఫస్ట్ 1 వీక్లోనే ఇలా మనం ఫస్ట్ 1 మంత్ వరకు ఇలా కంటిన్యూస్ అవుతున్నప్పుడు ఫ్యాకల్టీ వాళ్ళు ఏమైనా క్లాసెస్ చెప్తున్నారు అని అంటే ఫ్యాకల్టీ నోట్స్ ఉంటుందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యాకల్టీ. సో ఆ ఫ్యాకల్టీ నోట్స్ కూడా మనం ఇది ఇలాంటి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు ఇంపార్టెంట్ టాపిక్ హ్యాండ్అవుట్స్ అని చెప్పి అలా కూడా ప్రొవైడ్ చేస్తాం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఏకేఎస్ఐఎస్లో ప్రతి వీక్లీ డే 1 నుంచి డే 6 వరకు ఏవైతే క్లాస్ జరిగాయో అదే క్లాస్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది ఎలా ఉంటుంది వీక్లీ టెస్ట్ సిరీస్, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్. సో అలా ప్రింటింగ్ కూడా ఇది కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా డీటెయిల్గా కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని మనం టాపిక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, దీంతోపాటు ఒకవేళ స్టూడెంట్స్ గ్రాడ్యువల్గా ఏపీ తెలంగాణ నోటిఫికేషన్ పడ్డది సార్, మేము కూడా కొంచెం వాటికి కూడా ప్రిపేర్ అవుతున్నాం అంటే వాటికి కావాల్సిన మెటీరియల్స్ కానీ ఏపీ కానీ తెలంగాణ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ ఇక్కడ మనం అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఒకవేళ స్టూడెంట్స్కి ఎన్రోల్ అయిన తర్వాత ఆప్షనల్ కూడా తీసుకుంటున్నానంటే ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 పేపర్ 2 కూడా మనం ఇక్కడ స్టూడెంట్స్కి అయితే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్కి జిరాక్స్ కాపీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. దీని తర్వాత స్టూడెంట్స్ ఆఫ్టర్ ఎన్రోల్మెంట్ తర్వాత ఇక్కడ మనకు కాంకర్ ప్రిలిమ్స్ ఉంటుంది, కాంకర్ మెయిన్స్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఏంటంటే సిగ్నిఫికెంట్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక డే 1 తీసుకుంటే డే 1 నుంచి 3 times అంటే మార్నింగ్ సెషన్ కానీ ఆఫ్టర్నూన్ సెషన్ కానీ ఈవినింగ్ సెషన్ కానీ ఎలా చేశారు ఏంటి సంగతి సో డీటెయిల్గా స్టూడెంట్ రాసుకొని మెంటర్ కానీ ఫ్యాకల్టీ కానీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. యూపీఎస్సీ కోచింగ్ జనరల్గా ఏంటంటే 1 year 10 months 9 months అట్లా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత కూడా మీ సపోర్ట్ ఉంటుందా? సార్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది చెప్పేక ముందు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఇన్ని మెటీరియల్ ఇచ్చి గ్రూప్ 1 కోచింగ్ ఇచ్చి గ్రూప్ 2 కోచింగ్ ఇచ్చి ఇవన్నీ ఫ్రీగా ఇచ్చి సివిల్స్తో పాటు ఇవన్నీ ఫ్రీగా ఇచ్చి మెటీరియల్ ఇచ్చి మీరు ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ అయినా చూపించండి. నేను సార్కి చెప్పి ఎంతమంది వస్తారో అంతమందికి ఫ్రీ ఇప్పిస్తాను. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మీరు అడిగినట్టు కోర్స్ తర్వాత ఎలా సపోర్ట్ ఉంటుంది అనేది అడిగారు మీరు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే కోర్స్ తర్వాత మనం ఏం చేస్తామంటే 1 month మళ్ళీ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది చెప్తాం. ఈ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిలిమ్స్ ఏముంటుంది అంటే ఇక్కడ మనము ప్రిలిమ్స్కి కావాల్సిన సబ్జెక్ట్ తీసుకుని ఒక 25-30 hours ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని దానికి రిలేటెడ్ ఏప్రిల్ మొత్తం అంతా క్విక్ రివిజన్ చెప్పి దానికి రిలేటెడ్ మళ్ళీ క్విక్ రివిజన్ మెటీరియల్ ఇస్తాం. జిస్ట్ లాంటివి అనమాట. వాళ్ళు ఇవన్నీ చదివిన తర్వాత ఇది చదివితే వాళ్ళకి ఏమవుతుంది అంటే పిల్లలకి దే విల్ గెట్ రివైజ్ ఎన్నిసారి అవుతుంది అన్నిసారి ప్రిలిమ్స్కి ఎడ్జ్ ఉంటుంది అనమాట. దీని తర్వాత దీంతో పాటు ఆల్ ఇండియా టెస్ట్ కూడా ఉంటుంది. ఈ ఆల్ ఇండియా టెస్ట్ ఎలా ఉంటుందంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వాడికి ర్యాంకింగ్ ఇవ్వబడుతుంది. సో దట్ ప్రిలిమ్స్ ఎలా రాస్తారో అలాగే వీడికి మాక్ టెస్ట్ ఉంటుంది అనమాట. దీని తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యారనుకోండి మెయిన్స్ మ్యాక్సిమైజర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. ఏంటిది మెయిన్స్ మ్యాక్సిమైజర్ ప్రోగ్రామ్ అంటే టు గెట్ మోర్ మార్క్స్ ఇన్ ద మెయిన్స్. కొంతవరకు వాళ్ళకి ఇంటర్వ్యూలో కొన్ని మార్క్స్ వచ్చినా మెయిన్స్లో వాళ్ళు రిటర్న్లో ఎక్కువ వచ్చింది అనుకోండి వాళ్ళకి ఒక పోస్ట్ రావాలి. మెయిన్స్లో ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ మా చేతిలోనే ఉంటుంది. అది ఎలా తీసుకురావాలి అనేది మెయిన్స్ మ్యాక్సిమైజర్ ప్రోగ్రామ్. ఓకే,
ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే పోస్ట్ కోర్స్ తర్వాత వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ నెక్స్ట్ 1 ఇయర్ వాళ్ళు ఏదైనా 27 కానీ 28 కానీ రాస్తారు అంటే ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేస్తుంది, మెంటర్షిప్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇయర్ వైజ్ మెంటర్షిప్ ఉంటుంది. మెంటర్స్ కూడా బాగా ఉన్నారు, ఇంటర్వ్యూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, తర్వాత ర్యాంకర్స్ మన దగ్గర వచ్చిన ర్యాంకర్స్ వాళ్ళంతా వచ్చి మెంటర్షిప్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్, కావాల్సిన గైడెన్స్, మెయిన్స్లో బాగా మార్క్స్ రావడానికి సపోర్ట్ చేస్తున్నాం. తర్వాత ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. ఎవరు మెయిన్స్ రాసినా వాళ్ళకి కంప్లీట్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ ఎప్పటిదాకా మెయిన్స్ వాళ్ళ రిజల్ట్ వచ్చేంత వరకు. మెయిన్స్ రిజల్ట్ వచ్చిందనుకోండి వాళ్ళకి ఇంటర్వ్యూ టైమింగ్ అవన్నీ డేట్ అవన్నీ చూసుకుని మాక్ ఇంటర్వ్యూస్ అవన్నీ చేయడం పడుతుంది అనమాట. ఓకే, సో చూసారు కదా గాయస్, అందుకనే ఫ్రీ యూపీఎస్సీ కోచింగ్ AKSIASలో ఇస్తున్నారు. మీ యూ నేమ్ ఇట్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. సరే, ఇప్పుడు మన AKSIAS హైదరాబాద్లో ఉంది కాబట్టి జనరల్గా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై ఎక్కడైనా కానీ ఇంత మెటీరియల్ ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే ఇవ్వట్లేదు నాకు తెలిసి. ఒకవేళ ఇస్తుంటే చెప్పండి, కమెంట్ చేయండి. అండ్ ఇన్ని బుక్స్ ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మీకు ప్రొవైడ్ చేస్తుంటే యూ నేమ్ ఇట్ ఎనీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఏ ఇన్స్టిట్యూట్ అయినా మీరు తీసుకోండి. ఇన్ని బుక్స్ ఫ్రీగా గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, బుక్స్, మెంటర్షిప్స్, గ్రూప్ 1 మెంటర్షిప్, మళ్ళీ గ్రూప్ 2 మెంటర్షిప్, ఇవన్నీ కూడా ఏమన్నా ప్రొవైడ్ చేస్తుంటే డెఫినెట్లీ చెప్పండి. సో బుక్స్ కూడా చూడండి, చాలా ఉన్నాయి సార్ బుక్స్. సో ఇదిగో చూడండి. సో ఈ సెట్ ఆఫ్ బుక్స్ మీరు జాయిన్ అయినప్పుడు మీకు ఇస్తారు. ఒకవేళ ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్లో మీరు కోచింగ్ తీసుకుంటే ఈ విధంగా కొరియర్ పంపిస్తారు. ఆల్రెడీ నెక్స్ట్ స్టూడెంట్స్కి పంపించడానికి అడ్రస్ కూడా అది రాసి పెట్టినట్టున్నారు. యా, ఓకే. సో మన రైట్ డెసిషన్, మనం బెస్ట్ IAS కోచింగ్ తీసుకున్న దగ్గర నుంచే మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే మేజర్ ఇంపార్టెంట్ విషయం, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే రైట్ మెంటార్ని మనము సెలెక్ట్ చేసుకోవడం. అంటే రైట్ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ని, రైట్ IAS కోచింగ్ సెంటర్ని మనం సెలెక్ట్ చేసుకోవడం. సో దట్ మనం సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఎక్కడికో ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు. ఢిల్లీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం అసలే లేదు. ఢిల్లీ ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్కి వచ్చారని చెప్పి గుడ్డిగా నమ్మి వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా అసలే లేదు. దీనికి సంబంధించి ఏ ఒక్కటి ఇప్పుడు ఏదైతే చెప్తా ఉన్నారో దీంట్లో ఏ ఒక్కటి తక్కువైనా యూ క్వశ్చన్ మీ, నేను అవైలబిలిటీలో ఉంటాను మీకు. ఈ ఒక్కట్లో ఎదుగోండి సార్ మీరు చెప్పింది అబద్ధం, ఏ కేసులో ఇది లేదు అని మీరు ఒక్క పాయింట్ నేను తీసుకొచ్చినా నేను మీకోసం ఫైట్ చేస్తాను. ఇలా ముందే మాట్లాడుతూ ఉన్నా. నేను మంచి ఇన్స్టిట్యూట్, నలుగురికి వెళ్ళాలి, నలుగురు జాయిన్ అవ్వాలి, వాళ్ళ లైఫ్లు చేంజ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ గైస్.